హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ థ్రిల్లర్ స్టోరీ సూక్ష్మదర్శిని మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్. సీన్ ఓపెన్ చేస్తూ ఆఫీసులో మనకి హీరోయిన్ ప్రియాని చూపిస్తారు. ప్రియా భర్త పేరు ఆంటోనీ, వారికి ఒక పాప కూడా ఉంటుంది. ఇంకా ఆంటోనీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తూ తను ఎప్పటి నుండో ఆశపడుతున్న ప్రమోషన్ కోసం తన బాస్ ఏం చెప్పినా సరే కాదు అని ఎదురు చెప్పకుండా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రియా ఫ్యామిలీ ఉండే కాలనీలో మొత్తం 8 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి. ప్రియా జాబ్ కోసం తన ఫ్రెండ్ తో కలిసి రెజ్యూమ్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా జాబ్ లో తనకి ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు రెజ్యూమ్ రెడీ చేసుకుంటూ ఉంటుంది. అదే టైంలో బయట కారు సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే తన కారుని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయి ఉంటారు. ప్రియా హస్బెండ్ జాబ్కు వెళ్ళిపోయిన తర్వాత ప్రియా ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ స్టెఫీ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అలా ప్రశాంతంగా ఉండే ఊర్లోకి మాన్యువల్ అనే ఒకడు ఆ ఊర్లోకి ప్రియా ఇంటి పక్కన దిగుతాడు. వాడు ఆ పక్కన ఉండే పిల్లి ఏదో తింటూ ఉంటే దాన్ని కొట్టి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ విషయాలన్నీ వంట చేసుకుంటూ చూస్తూ ఉంటుంది ప్రియా. ఆ మరుసటి రోజు ప్రియా మళ్ళీ వంట చేసుకుంటూ ఉన్నప్పుడు కరివేపాకు కావాలని మాన్యువల్ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి మాన్యువల్ ఇంటి వైపు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మాన్యువల్ వాళ్ళ అమ్మ చెప్పులు బయటకు తీసి ఇంట్లోకి పోతా ఉంటే ఆ విషయాలన్నీ చూస్తూ ఉంటుంది ప్రియా. ఇక మాన్యువల్ ఆ ఊర్లో కృష్ణ అనే ఒక ఆయన ఉంటే ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాన్యువల్ వాళ్ళ నాయన ఒక బేకరీ షాప్ రన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరూ సపోర్ట్ చేయలేదంట. కాకపోతే మాన్యువల్ వాళ్ళ అమ్మ మాత్రం బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ బేకరీ పెట్టి వాళ్ళ తెలివితో అభివృద్ధి చెందారు. అలాగే మాన్యువల్ కు ఉండే తెలివితేటలకి ఒక బేకరీని కాస్త 10 బ్రాంచ్లను పెట్టి ఉంటాడు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడే ఉన్న కృష్ణ భార్య వింటూ ఉంటుంది. అయినా కాలనీ వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో మొత్తం మాన్యువల్ గురించి డీటెయిల్స్ అన్ని ఊదేస్తుంది కృష్ణ భార్య. ఇంకా కృష్ణ వాళ్ళ ఇంట్లో స్టెఫీ అనే అమ్మాయి రెంట్కి ఉంటుంది. ఆ స్టెఫీ మొగుడు చనిపోయి ఉంటాడు. ఆయనకు ఒక కొడుకు మాత్రమే ఉంటాడు. మాన్యువల్ అక్కడికి వచ్చి ఆ స్టెఫీతో కూడా మాట్లాడుతుంటాడు. మళ్ళీ ఆ స్టెఫీ కూడా జాబ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మాన్యువల్ ఆ కాలనీలోకి వచ్చినప్పటి నుండి ఆ కాలనీలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి వారిని పరిచయం చేసుకుని అందరితో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. తన గురించి వారికి చెప్తే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే తను ప్రశాంతంగా ఉంటే నార్మల్ అవుతుంది అని సిటీ నుండి ఈ పాత ఇంటికి వచ్చాము. ఇంట్లో అమ్మ అండ్ నేను మాత్రమే ఉంటాము. అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటా అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి ప్రియా అండ్ తన భర్త మాన్యువల్ అండ్ తన అమ్మతో మాట్లాడడానికి వారి ఇంటికి వెళ్ళి మంచి చెడు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడే మాన్యువల్ తన అమ్మని ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నాడో చూసి మాన్యువల్ కి తన అమ్మ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అయితే మాన్యువల్ అమ్మ గ్రేసీ మాత్రం ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా తన లోకంలో తను ఉన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మాన్యువల్ కాలనీలో వాళ్ళందరూ ఎవరి పనుల్లో వారు వెళ్ళిపోయాక ఒక పొడవాటి కర్రకి గుడ్డను కట్టి దాన్ని తీసుకెళ్లి అన్ని ఇళ్ల మధ్యలో ఒక ప్లేస్ లో ఆ కర్రను పాతి అది ఆ కాలనీలో ఉన్న అన్ని ఇళ్ల నుండి చూస్తే కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు. అంతేకాక స్టెఫీ గురించి తెలుసుకుని మాన్యువల్ స్టెఫీతో కలిసి మాట్లాడుతూ తనకు క్లోజ్ అయ్యి కాలనీలో అందరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. మరో ప్రక్క ప్రియ మాన్యువల్ అమ్మ గ్రేసీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ గ్రేసీ ప్రియతో మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి తెలిసే విషయం మరొకటి ఏంటంటే మాన్యువల్ రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ ఇంట్లో జరిగే దృశ్యాలు ఎవరూ చూడకూడదు అన్నట్టు తమ ఇంటి కిటికీలో డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతాడు. దీన్ని బట్టి మాన్యువల్ ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది ప్రియాకి. ఇంకా మరుసటి రోజు ఉదయం మాన్యువల్ తన ఇంటి పైన ఉడుము ఉండటం చూసి చాలా కష్టపడి దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడు. మాన్యువల్ ఉడుమును పట్టుకుని తీసుకెళ్లడం అప్పుడే ఇంటి బయటకు వచ్చిన ప్రియా చూస్తుంది. కానీ దూరం నుండి మాన్యువల్ పట్టుకెళ్లి ఏ జంతువు అర్థం కాదు. ఇంకా అదే రోజు రాత్రి మాన్యువల్ కాలనీలో ఉండే మగవారందరికీ తన ఇంటికి పిలిచి తను ఉదయం పట్టుకున్న ఉడుము కూర ఫ్రై చేసి పెడతాడు. అయితే అందరూ అది బీఫ్ అనుకుని మంచి ఖుషిగా తింటూ ఉంటారు. అలా మాన్యువల్ వారితో మాట్లాడుతూ వారందరి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ పార్టీ చూస్తున్న ప్రియాకి మాత్రం వారు తింటుంది బీఫ్ కూర కాదేమో అని డౌట్ గా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో అలా కాలనీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాన్యువల్ వెళ్ళి తన అంకుల్ రాయ్ అండ్ రాయ్ కొడుకైన జాన్ ని కలిసి కాలనీ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఆంటోనీ వైఫ్ అయిన ప్రియా మాత్రమే ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకా కాలనీలోని ఒక ప్లేస్ లో ఒక కర్రకి రెడ్ టవల్ని కట్టి పాచిపెట్టాను. ఆ ప్లేస్ నుండి అక్కడన్ని విలువ కనిపిస్తాయి. అదే మన ప్లాన్ కి సేఫ్ ప్లేస్. ఎవరింటి నుండి చూస్తున్నా వారికి ఆ ప్లేస్ కనిపించదు. అందుకే ఇంకా మనం కరెక్ట్ టైం చూసుకొని మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క ప్రియ తన వాట్సాప్ గ్రూపులో తన భర్తకి ప్రమోషన్ వచ్చిందని, అలాగే నేను జాబ్ కోసం వెళ్ళిన టెక్నికల్ ఇంటర్వ్యూలో పాస్ అయ్యానని, నెక్స్ట్ మేనేజర్ లెవెల్ ఇంటర్వ్యూ ఉందని, అంతేకాక
ఈ మంత్ 19న మా వెడ్డింగ్ యానివర్సరీ అని అందరికి ఒకే రోజు రాత్రి మన కాలనీ వారందరికి పార్టీ ఇవ్వబోతున్నాను, అందరూ తప్పక రావాలి అని చెప్పి అందరికి ఇన్వైట్ చేస్తుంది. మరో ప్రక్క మాన్యువల్ తో కలిసి మాట్లాడుతున్న స్టెఫీ ఆ ప్రియా పంపిన వాయిస్ మెసేజ్ విని అదే విషయం మాన్యువల్ చెప్తుంది. మరో ప్రక్క మాన్యువల్ తో కలిసి మాట్లాడుతున్న స్టెఫీ ఆ ప్రియా పంపిన వాయిస్ మెసేజ్ విని అదే విషయం మాన్యువల్ చెప్తుంది. అది విన్న మాన్యువల్ తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ రోజు కరెక్ట్ టైం అని వెంటనే తన అంకుల్ రాయ్ కి ఫోన్ చేసి పార్టీ గురించి చెప్పి అందరూ ఆ రోజు ప్రియా ఇంట్లో పార్టీలో బిజీగా ఉంటారు, మనం మన పని పూర్తి చేయాలి అని ప్లాన్ పిక్ చేస్తాడు. దాంతో జాన్ అండ్ రాయ్ తమ ప్లాన్ కోసం ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కొని అలాగే కొన్ని కెమికల్స్ కూడా కొంటారు. సీన్ కట్ చేస్తే అలా 19వ తేదీ రాత్రి కాలనీలో అందరూ ప్రియా అండ్ ఆంటోనీ ఇంటికి చేరుకుని వెడ్డింగ్ యానివర్సరీ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మాన్యువల్ రాయ్ అండ్ జాన్ కు ఫోన్ చేసి అంతా మనం అనుకుంటుంటే జరగాలని, నా మీద అనుమానం రాకుండా ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి వస్తాని ఇంట్లోనే బట్టలన్నీ చంద్రవందరంగా పడేసి కావాలని ఐరన్ బాక్స్ ఆన్ లో పెట్టి తను కూడా పార్టీ దగ్గరికి వెళ్తాడు. అలా కాసేపటికి ఐరన్ బాక్స్ ఫుల్ గా వేడయ్యి అక్కడ కర్టెన్ అన్ని కాలిపోతాయి. అది చూసినప్పుడే ఈ విషయం అందరికీ చెప్పగా అందరూ వెంటనే మాన్యువల్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ మంటలు అయితే ఆర్పుతారు కానీ ఇల్లంతా వెతికినా సరే అక్కడ మాన్యువల్ అమ్మ గ్రేసీ కనిపించదు. దాంతో వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. మాన్యువల్ పోలీసులతో మా అమ్మ గ్రేసీకి ఆల్జిమస్, అందుకే తనకు మతిమరుపు ఉంటుంది, తనని ఇంట్లో నుంచి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను, తనే ఐరన్ బాక్స్ ఆన్ చేసి పెట్టి మర్చిపోయి ఉంటుంది, అవి మంటలు వ్యాపించడంతో భయపడి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని తను ఒంటరిగా బయటికి వెళ్తే ఇంటి దారి కూడా మర్చిపోతుంది అని చెప్తాడు. అదంతా విన్న ప్రియా అండ్ మిగతా కాలనీ వాసులు అందుకే గ్రేసీ ఎప్పుడు అలా షాడగా ఉంటాడా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా పోలీసులు గ్రేసీ కోసం ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉండగా అలా కాసేపటికి పోలీసులు గ్రేసీ ఒక రైల్వే స్టేషన్ దగ్గర కనబడటంతో తన ఇంటికి తీసుకుని వస్తారు. అలా మాన్యువల్ తో తన అమ్మని ఇక నుండైనా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పోలీసులు వెళ్ళిపోగా ఆంటోనీ మాన్యువల్ తో నాకు తెలిసిన లీషియా అని ఒక కేర్ టేకర్ ఉంది, తనని మీ అమ్మను చూసుకోవడానికి ఇంట్లో పెట్టుకో, తను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్తారు. ఒకవేళ తన ఫోన్ నెంబర్ కావాలంటే అడుగు, తన నెంబర్ నా ఇంట్లో ఓల్డ్ ఫోన్ లో ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయాక మాన్యువల్ జాన్ అండ్ రాయ్ తో ప్లాన్ లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది. ఇక మరో రోజు సెకండ్ స్టేజ్ ఇంప్లిమెంట్ చేస్తూ అంటారు. ఇది ఎలా ఉంటే ప్రియా మాత్రం మాన్యువల్ అమ్మ గ్రేసీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రియా డౌట్ ఏంటంటే మాన్యువల్ తన అమ్మకి అల్జిమర్స్ అని, అందుకే ప్రతి చిన్న విషయం మర్చిపోతుందని చెప్పి ఉంటాడు. కానీ గ్రేసీ చూడడానికి ఎప్పుడు అలా కనిపించదు. ప్రియా అప్పటిదాకా గ్రేసీని గమనించిన విషయాలను గుర్తు చేసుకోగా ప్రతిరోజు గ్రేసీ వాటర్ ట్యాంక్ ఫుల్ అవగానే ఆఫ్ చేయడం, ప్రెజర్ కుక్కర్ కరెక్ట్ విజన్లకే ఆఫ్ చేయడం, ఇలా ప్రతిదీ గుర్తు చేసుకుని మరీ ఆపుతుంది. మాన్యువల్ ఎందుకు తన అమ్మకు మతిమరుపు పని చెప్పాడు అని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు మాన్యువల్ డాక్టర్ జాన్ హాస్పిటల్కి వెళ్ళి జాన్ దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చి జ్యూస్ గ్యాస్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి ఆ రోజు తనకు బయట కొంచెం వర్క్ ఉందని అందుకే తన ఇంటికి వచ్చేదాకా తన అమ్మని చూసుకోమని స్టెఫీని ఒప్పించి అలాగే ఇంట్లోకి ఎవరు రానివ్వకు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాసేపటికి స్టెఫీ గ్రేసీకి జ్యూస్ గ్లాసులో పోసి ఇచ్చి తాగమని చెప్పగా గ్రేసీ తను తాగుని అనడంతో స్టెఫీ మాన్యువల్ కి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా అది విన్న మాన్యువల్ అయితే నువ్వు కూడా జ్యూస్ గ్లాసులో పోసి తాగు, తర్వాత తను కూడా తాగుతుంది అని చెప్పడంతో స్టెఫీ అలాగే చేస్తుంది. అలా మొదట స్టెఫీ తర్వాత గ్రేసీ ఇద్దరు జ్యూస్ తాగుతారు. మరో ప్రక్క మాన్యువల్ ఇంటి నుంచి వెళ్ళిపోవడం చూసిన ప్రియా మాన్యువల్ ఇంటికి వెళ్లి తన అమ్మతో మాట్లాడి నిజం ఏంటో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి అలా మాన్యువల్ ఇంటికి వెళ్తుంది. ప్రియా తనకి ఫ్రెండ్ అవడంతో స్టెఫీ తనని ఏమీ అనదు. ఇంకా మాన్యువల్ ఇంటి దగ్గర కారులో వెయిట్ చేస్తున్న రాయ్ ప్రియా మాన్యువల్ ఇంట్లోకి వెళ్ళడం చూసిన వెంటనే మాన్యువల్ కి ఫోన్ చేసి విషయం చెప్పి ఎలాగైనా ప్రియా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా చెయ్యి అని చెప్పడంతో అది విన్న మాన్యువల్ ప్రియా భర్త ఆంటోనీ చెప్పిన మాట గుర్తు చేసుకుని వెంటనే ఆంటోనీకి ఫోన్ చేసి కేర్ టేకర్ లిజీ నెంబర్ ఉంది అని చెప్పావు కదా, ఆ నెంబర్ కావాలని అడగడంతో దానికి ఆంటోనీ ప్రియాకు ఫోన్ చేసి కొనుక్కొని చెప్తా అంటాడు. మరో ప్రక్క ప్రియా గ్రేసీతో మాట్లాడి విషయం కొనుక్కోవాలని చూడగా గ్రేసీ కొంచెం టెన్షన్ పడుతుంది. అది గమనించిన స్టెఫీ ప్రియా మాటలు నాపి తనను కూడా తాగమని అదే జ్యూస్ గ్లాస్ లో పోసి ఇవ్వడంతో ప్రియా కూడా జ్యూస్ తాగు. ఇక ప్రియా గ్రేసీకి నిజంగా మతిమరుపు ఉందో లేదో అడిగి తెలుసుకోవాలనుకోగా అదే టైంకి ప్రియాకి ఆంటోనీ ఫోన్ చేసి అర్జెంటుగా ఇంట్లో ఓల్డ్ ఫోన్ లో ఉన్న టేక్ కేర్ లిజీ నెంబర్ కావాలి అనడంతో ప్రియాకి మరో దారి లేక అక్కడి నుండి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా లిజీ నెంబర్ ఆంటోనీకి చెప్పగా ఆంటోనీ మాన్యువల్ కు సెండ్ చేస్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అలా జ్యూస్ తాగిన గ్రేసీ అండ్ స్టెఫీ స్పృహ కోల్పోయి పడిపోగా బయట కారులో వెయిట్ చేస్తున్న రామ్ గ్రేసీని కారులో తీసుకెళ్ళి చూపిస్తారు. అయితే అదే జ్యూస్ తాగిన ప్రియాకి మాత్రం ఏం కాదు. నెక్స్ట్ సీన్
లో అలా మళ్ళీ గ్రేసీ కనిపించకుండా పోయిందన్న విషయం ఆ కాలనీ వాళ్ళందరికీ తెలియడంతో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు గ్రేసీ కోసం మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇక మాన్యువల్ స్టెఫీతో తన అమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకోమని చెప్పినా సరే తను కేర్లెస్ గా ఉండటం వల్ల తన అమ్మ కనబడకుండా పోయిందని స్టెఫీతో మాట్లాడడం మానేస్తారు. కానీ నిజానికి తన అమ్మని రాయితో కిడ్నాప్ చేయించింది కూడా మాన్యువలే. అయితే గ్రేసీ కిడ్నాప్ అయినప్పుడు ఇంట్లో స్టెఫీ మాత్రమే ఉండటంతో ఎవరికి తన మీద డౌట్ రాదు. ఇదిలా ఉంటే తన అమ్మ గ్రేసీ కనిపించకుండా పోయిందనే విషయం న్యూజిలాండ్ లో ఉండి డయానాకి తెలిసి వెంటనే ఇండియాకి వచ్చి అలా ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే అక్కడ పోలీసులు ఉండటంతో పోలీసులతో డయానా మా అమ్మ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడగ్గా దానికి పోలీసులు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, అంతేకాక మీ అమ్మ వెళ్ళిపోయేటప్పుడు ఒక్కరు కూడా ఆమెను చూడలేదు, ఇంకా ఆ కాలనీ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లో చెక్ చేస్తే ఒక సీసీ కెమెరాలో కూడా మీ అమ్మ వెళ్ళడం రికార్డ్ అవ్వలేదు అని చెప్తాడు. మరో పక్క ప్రియా బాగా ఆలోచించగా గ్రేసీ కనిపించకుండా పోయే టైంకి మాన్యువల్ తన భర్తకు ఫోన్ చేసి లేసీ నెంబర్ అడగడం వల్లే తను ఇక్కడి నుండి వెళ్ళిపోయానని ప్రియా వెంటనే లేసీకి ఫోన్ చేసి ఆ రోజు మాన్యువల్ అనే వ్యక్తి కేర్ టేకర్ గా మీరు కావాలని మీకు ఫోన్ చేశారా అని అడగగా దానికి లేసీ లేదు అని చెప్పడంతో ప్రియాకి అయితే మాన్యువల్ తనని కావాలని ఆ రోజు తన ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు, అంటే పక్కాగా గ్రేసీ కనిపించకుండా పోవడానికి వెనుక మాన్యువల్ హస్తం ఉంది అని ఫిక్స్ అవుతుంది. అలాగే ఆ రోజు తను మాన్యువల్ ఇంట్లో ఉన్నాడని గ్రేసీ అండ్ స్టెఫీకి మాత్రమే తెలుసు, కానీ మాన్యువల్ కి ఎవరు చెప్పి ఉంటారు. స్టెఫీ చెప్పదు, అంటే ఇదంతా మాన్యువల్ ఒక్కడే చేయట్లేదు, తన వెనక ఎవరో ఉన్నారు అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో మాన్యువల్ తన రిలేటివ్స్ అందరినీ గ్రేసీ దొరకాలని ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా అదే టైంకి డయానా బయటకు వచ్చి న్యూజిలాండ్ లో ఉండి ఎవరికో ఫోన్ చేసి ల్యాండ్ కొనడానికి బయర్స్ దొరికారు, ల్యాండ్ అమ్మితే నా వాటా నాకు వస్తుంది, నిన్ను చాలా మిస్ అవుతున్నా, రేపు సాయంత్రం న్యూజిలాండ్ కి తిరిగి వచ్చేస్తా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా ఏం అర్థం కావటం లేదు అని చెప్తుంది. ఇంకా అప్పుడే ప్రియా డయానా దగ్గరికి వచ్చి తనను పరిచయం చేసుకుని తనతో మాట్లాడి తన ఫోన్ నంబర్ కూడా తీసుకుంటుంది. తర్వాత రోజు డయానా మాన్యువల్ తో ఇక్కడంతా నువ్వే చూసుకు, నేను న్యూజిలాండ్ కి వెళ్ళక తప్పదు, అక్కడ అర్జెంట్ వర్క్ ఉంది, ల్యాండ్ అమ్మగాని నా వాటా డబ్బు పంపు అని చెప్పగా తర్వాత మాన్యువల్ డయానా ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి వస్తారు. అదంతా చూస్తున్న ప్రియ తన ఫ్రెండ్ తో వాళ్ళ అమ్మ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, కానీ అవేవి పట్టించుకోకుండా డయానా అంత సడన్ గా న్యూజిలాండ్కి వెళ్ళిపోతుందని ఇద్దరు చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి కాలనీలో అందరూ నిద్రపోయాక రామ్ అండ్ జాన్ మాన్యువల్ ప్లాంట్ కోసం ఏవైతే కొన్నారో వాటర్ ట్యాంక్ అండ్ కొన్ని కెమికల్స్ మాన్యువల్ ఇంటి దగ్గర తెచ్చి ఇంట్లో పెడతారు. అప్పటికి నిద్రపోతున్న ప్రియకి మెలకు వచ్చి వాటర్ తాగడానికి కిచెన్ లోకి వెళ్లి గ్రేసీ గురించి ఆలోచిస్తూ వారి ఇంటి వైపు చూస్తుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ప్రియకి మాన్యువల్ ఇంటి కిటికీ దగ్గర గ్రేసీ కనిపిస్తుంది. దాంతో షాక్ అయిన ప్రియ కళ్ళు తెరుచుకొని చూడగా మళ్ళీ అక్కడ గ్రేసీ కనిపించదు. దాంతో తన భర్త ఆంటోనీని పిలిచి అదే విషయం చెప్పగా అది విన్న ఆంటోనీ గ్రేసీ కనిపించకుండా పోయిందని, నువ్వు ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల నీకు ఎక్కడ చూసిన గ్రేసీ ఉన్నట్టు కనిపిస్తుంది అని తనకి నచ్చజెప్తాడు. అయితే ప్రియా మాత్రం తన మనసులో నా కళ్ళు నన్ను మోసం చేయవు, నేను మాన్యువల్ ఇంట్లో గ్రేసీని పక్కాగా చూశాను అని అదే విషయం తన ఫ్రెండ్కి చెప్తుంది. అదే రోజు రాత్రి మాన్యువల్ ఇంటి నుండి బయటికి వెళ్ళడం చూసి మాన్యువల్ ఇంట్లో గ్రేసీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఎవరికి తెలియకుండా మాన్యువల్ ఇంటి దగ్గరికి వెళ్లి వెనుక నుండి గోడ పైకి ఎక్కి కిటికీలో నుండి లోపలికి చూస్తుంది. అయితే ఆ ఇంట్లోనే ఉన్న జాన్ లోపల ఏదో ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తూ ఉంటాడు. కిటికీ అద్దం నుండి ప్రియ లోపల చూడడం జాన్ చూసి ఫుల్గా భయపడిపోతాడు. ప్రియ తనని ఎక్కడ చూసేస్తుందని భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ అద్దం బయట వారికి లోపలికి చూపిస్తుంది, కానీ బయట వారికి అద్దం బ్లాక్ గా కనిపించి లోపల ఉన్నది ఎవరు కనిపించరు. విషయం అర్థమైన జాన్ వెంటనే మాన్యువల్ కు ఫోన్ చేసి అదే విషయం చెప్పడంతో మాన్యువల్ వెంటనే కారులో స్పీడ్ గా ఇంటి దగ్గరికి వచ్చి ప్రియాని చూసి ఏంటి ప్రియ ఈ టైంలో ఇంట్లో ఎవరో లేనప్పుడు ఇలా రావడం తప్పు కదా అని నవ్వుతూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడే మాన్యువల్ పై రూమ్ వాష్రూమ్ నుండి డ్రైనేజీ కనెక్ట్ అయిన పైప్ కొంచెం లీక్ అయ్యి దాని నుండి రెడ్ కలర్ యాసిడ్ లాంటివి గోడకు చెమ్ముతూ ఉండటం గమనించి ఇంట్లోకి వెళ్ళి పై రూమ్ లో ఉన్న జాన్ కలిసి ఆ లిక్విడ్ పైప్ లో లీక్ కాదన్నావు కదా, కానీ లీక్ అయిందని ఆ ఫోటోలు చూపించి సీరియస్ అవగా దానికి జాన్ కొన్నిసార్లు ఇలా జరగవచ్చు, అయినా ఇంత రిస్క్ నేను నీ కోసం చేస్తున్నా అర్థం చేసుకో అంటాడు. అలా జాన్ వాష్రూమ్ లోకి వెళ్లి ట్యాంక్ నుండి రెడ్ లిక్విడ్ లాంటిది తీసి కమోడోలో పోస్తూ ఏదో చేస్తున్నట్లు చూపిస్తారు. మరో ప్రక్క ఆంటోనీకి ప్రియ రాత్రి మాన్యువల్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసి నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు, ఇది ఇక్కడతో వదిలేయ్ అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా రాయ్కి ఫోన్ చేసి అది న్యూజిలాండ్ నుండి పదే ఫోన్ చేస్తుంది. మనం ఈ పని త్వరగా పూర్తి చేస్తే మనకే మంచిది, అదీ కాక ఈ ప్రియకు కూడా మన మీద అనుమానం వచ్చి డిటెక్టివ్ ల నిజాలు కనిపెట్టాలని ట్రై చేస్తుంది అని చెప్తాడు. మరో ప్రక్క ఇంకా
బాగా ఆలోచించిన ప్రియ డయాన్తో మాట్లాడితే ఏదైనా నిజం తెలుస్తుందేమో అని నిన్న రాత్రి మీ ఇంట్లో మాకు మీ అమ్మకి ఉన్నట్లు కనిపించింది, మీ అమ్మ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని మెసేజ్ చేయగా దానికి డయానా లేదు, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, తన కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారంట అని, అదంతా మీ భ్రమ అయి ఉంటుంది, నేను నా వర్క్ అయిపోగానే ఇండియాకి తిరిగి వస్తా అని రిప్లై ఇస్తుంది. సీన్ కట్ చేస్తే పైప్ లీక్ అవ్వడం వల్ల ఆ ప్లేస్ లకు గోడపై ఎర్రటి లిక్విడ్ మార్కులు పడి ఉంటాయి కదా, అది ఎవరికి కనిపించకుండా మాన్యువల్ అదే రోజు రాత్రి అది కవర్ అయ్యేలా సంచు అడ్డు పెడతాడు. అయితే అది కాస్త ఆస్మా చూసి ప్రియాకి చెప్పడంతో మాన్యువల్ ఆ సంచుల వెనక ఏం దాస్తున్నాడో రేపు తెలుసుకోవాలని ఫిక్స్ అవుతారు. మరుసటి రోజు ఉదయాన్నే మాన్యువల్ కి తన న్యూజిలాండ్ నుండి వస్తున్నట్లు మెసేజ్ వచ్చి ఉండటంతో అది చూసి షాక్ అయ్యి వెంటనే రాయ్కి ఫోన్ చేసి చెప్పి తర్వాత ఇంట్లోకి వెళ్లి జాన్ కు చెప్పి తను న్యూజిలాండ్ నుండి వచ్చేలోగా ఇక్కడ మన పని పూర్తి చేయాలి, ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఖాళీ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనడంతో జాన్ వాష్రూమ్ లోకి వెళ్లి ట్యాంక్ లో ఉన్న రెడ్ గ్యాస్ ముగ్గుతో పోసి మగ్గుతో తీసి బాత్రూమ్ లో పోస్తూ ఉంటాడు. అలా ఆఫ్టర్నూన్ లోపు ఇల్లు మొత్తం క్లీన్ చేసి మాన్యువల్ కార్లో బయటికి వెళ్ళిపోగా అది చూసిన ప్రియ ఆస్మా అండ్ సులిని మాన్యువల్ ఇంటి దగ్గరికి పంపి ఆ సంచుల వెనక ఏముందో చూడమనటంతో సులు ఆ సంచులు జరిపి చూడగా అక్కడ గోడకి ప్యాచ్ లాగా ఆ ప్లేస్ మొత్తం కొత్తగా పెయింట్ వేసినట్లు ఉండటంతో సులు ఆ గోడని గోకి ఆ ఫోటో తీసి ప్రియకి పంపుతుంది. అది చూసిన ప్రియకి ఏమీ అర్థం కాదు. ఇంకా అప్పుడే జాన్ ఆస్మా అండ్ సులుని చూసి మాన్యువల్ కి ఫోన్ చేసి చెప్తారు. అలా కాసేపటికి ఆంటోని ప్రియాకి ఫోన్ చేసి ఒక గుడ్ న్యూస్, మాన్యువల్ అమ్మ గ్రేసీ దొరికిందట, తన ఇంటికి తీసుకొస్తున్నాడని చెప్పడంతో అది విన్న ప్రియ షాక్ అవుతుంది. అలా మాన్యువల్ తన అమ్మను తీసుకుని ఇంటికి రాగా ఆ కాలనీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా ప్రియ మాత్రం షాక్ లో ఉండిపోతుంది. అప్పుడే సులు అండ్ ఆస్మా తన దగ్గరికి వచ్చి మన అనవసరంగా మాన్యువల్ అనుమానించాము అంటారు. అప్పుడే ప్రియ గ్రేసీ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఏం జరిగిందని అడగగా దానికి గ్రేసీ ఏదో చెప్పాలనుకోగా అప్పుడే మాన్యువల్ అక్కడికి వచ్చి ప్రియతో ఆంటోని పిలుస్తున్నాడు, ఇంటికి వెళ్ళాలంట అనడంతో ప్రియ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇదే విషయం గురించి డయానాని అడగాలని తనకు పదే పదే ఫోన్ చేస్తుంది. కానీ డయానా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఏంటంటే నిజానికి డయానా ఫోన్ మాన్యువల్ దగ్గరే ఉన్నట్లు చూపిస్తారు. అంటే ఇప్పటిదాకా ప్రియ మెసేజెస్ రిప్లై ఇచ్చింది కూడా మాన్యువలే అన్నమాట. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు మాన్యువల్ ఆ కాలనీ వాళ్ళందరితో మా అమ్మకి ఇక్కడ వెదర్ పడటం లేదని, తన హెల్త్ పాడవుతుందని ఇల్లు ఖాళీ చేసి తన అమ్మని తీసుకుని తిరిగి టౌన్లోకి తమ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రియ తను మొదటిసారి తప్పుగా ఎందుకు ఆలోచించానని అదో ఆలోచిస్తూ ఆ రోజు తనకి మేనేజర్ లెవెల్ ఇంటర్వ్యూ ఉండటంతో ఇంటర్వ్యూకి వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే మళ్ళీ డయానాకి ఫోన్ చేస్తుంది. అయితే ఈసారి డయానా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని మలయాళం లాంగ్వేజ్ లో చెప్పడంతో అది విని ప్రియ షాక్ అయ్యి న్యూజిలాండ్ లో ఉండే టెలికాం కంపెనీ లాంగ్వేజ్ మలయాళంలో రావడం ఏంటి అంటే డయానా ఇక్కడే కేరళలో ఉండి ఉంటుంది అని అర్థమయ్యి తన సోషల్ మీడియా అకౌంట్ అన్ని చెక్ చేయగా డయానాకి అతిథి అనే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉందని, కొన్ని రోజుల ముందు ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని అడాప్ట్ తీసుకున్నారని తెలుస్తుంది. దాంతో డయానా గురించి తెలుసుకునేందుకు అతిథికి డయానా న్యూజిలాండ్ కి వచ్చిందా అని మెసేజ్ చేస్తుంది అతిథి. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మాన్యువల్ న్యూజిలాండ్ నుండి వస్తుంది అని టెన్షన్ పడింది అతిథి గురించి. అలా అతిథి ఇండియాకి రాగా మాన్యువల్ తన ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని డయానా దగ్గరికి తీసుకెళ్దామని కారులో బయలుదేరుతారు. అప్పుడే మాన్యువల్ కి రాయ్ ఫోన్ చేయడంతో కారు సైడ్ నాపి కాల్ మాట్లాడుతూ ఉండగా ఇంకా అతిథి ప్రియా పంపిన మెసేజ్ చూసి డయానా ఆ రోజు నుండి న్యూజిలాండ్ కి రాలేదు అని, తన కోసమే నేను ఇండియాకి వచ్చాను, మాన్యువల్ ఇప్పుడు తన దగ్గర తీసుకెళ్తున్నాడు అని చెప్తుంది. అప్పుడే అతిథి ప్రియాకు ఒక వీడియో మెసేజ్ పంపుతుంది. ఆ వీడియో ఏంటంటే డయానా ఆ రోజు ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కే సమయానికి మాన్యువల్ తనకి ఒక వీడియో పంపి అమ్మ దొరికింది, తన హెల్త్ బాగోలేదు, ఈ వీడియో చూడు అని అనగానే తల్లి గ్రేసీ నిన్ను చూడాలనిపిస్తుంది, నా దగ్గర అనడంతో డయానా న్యూజిలాండ్ కి వెళ్లకుండా తిరిగి వచ్చి ఉంటుంది. ఆ రోజు నుండి డయానా ఆచూకీ ఉండదు. మరోపక్క మాన్యువల్ రాయ్ తో అది డయానాను చూడాలని పదే పదే చంపుతుంది అనగా దానికి రాయ్ తనతో మాట్లాడిన ఫోన్ ఇస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో కాదు, మాన్యువల్ తల్లి గ్రేసీనే. అయితే తను మాన్యువల్ తో అతిథిని కూడా డయానా దగ్గరికి పంపించు అని గట్టిగా అంటుంది. ఇక వీడియో చూసిన ప్రియాకి గ్రేసీనే నాటకం ఆడి డయానాని ఇంటికి రప్పించారని అర్థమైంది. అయితే ఇప్పుడు అతిథి వారితో ఉండటం అది ఆమె ప్రాణాలకే ప్రమాదమని తన మాన్యువల్ దగ్గర నుండి వెళ్ళిపో అని మెసేజ్ చేస్తుంది. కానీ అప్పటికే మాన్యువల్
అతిథిని స్పృహలు కోల్పోయేలా చేసి కారులో తీసుకెళ్తూ వెళ్తున్నాడు. ఇంకా అతిథి నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ప్రియ తనను ఎలాగైనా కాపాడాలని ఫిక్స్ అయ్యి ఇంటర్వ్యూ మధ్యలో నుండి అక్కడి నుంచి వచ్చేసి బేకరీ షాప్ దగ్గరికి వెళ్లి వారు వస్తారని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ మాన్యువల్ అక్కడికి రారు. దాంతో మాన్యువల్ అతిథిని ఎక్కడికి తీసుకెళ్లి ఉంటాడని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక పామ్ ప్లేట్ చూస్తుంది. అందులో మాన్యువల్ ఫ్యామిలీ మరో కొత్త బేకరీ షాప్ ఓపెన్ చేయబోతున్నట్లు ఉండటంతో అది ఒకవేళ అక్కడికి తీసుకెళ్లి ఉంటారేమో అని డౌట్ వచ్చి అక్కడికి వెళ్ళబోగా అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు గోడ మీద చూసిన రెడ్ లిక్విడ్ లాంటి శాంపిల్ చెక్ చేయమని చెప్పావు కదా, ఆ శాంపిల్లో యాసిడ్ తో పాటు హ్యూమన్ బ్లడ్ అండ్ బోన్స్ మిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇదేదో డేంజరస్ ప్లాన్ లా ఉంది, నువ్వు జాగ్రత్త. ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పి హెల్ప్ తీసుకోమనడంతో అదంతా విన్న ప్రియా షాక్ అయ్యి పోలీసులకు ఫోన్ చేసి వారిని కూడా మాన్యువల్ కొత్త బేకరీ షాప్ దగ్గర రమ్మని చెప్పి ఇప్పటిదాకా జరిగిన అన్ని విషయాలు ఆలోచించగా ప్రియాకి అసలు నిజం తెలుస్తుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే డయానా అమ్మ గ్రేసీ అండ్ తన ఫ్యామిలీకి డయానా ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంది అని, తను త్వరలో ఒక అమ్మాయిని దత్తత కూడా తీసుకోబోతున్నారని తెలిసి గ్రేసీకి చాలా కోపం వస్తుంది. ఈ విషయం తమ రిలేటివ్స్ తెలిసి తమ కుటుంబం పరువు అంతా పోతుందని డయానాకి ఇది తప్పు అని చెప్పినా సరే తమ మాట వినదు అని తెలిసి అందుకే తనని ఇండియాకి రప్పించి చంపాలని ఫిక్స్ అవుతారు. అది విన్న డానియల్ ఇప్పుడు తాము టౌన్లో ఉండే ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాస్ అలాగే చుట్టుపక్కల వాళ్ళు చాలా తెలివిగలవారు ఉన్నారని అందుకే డయానాను అక్కడ చంపలేమని ఫిక్స్ అయ్యి ప్లాన్ ప్రకారం తమ పాత ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉండవు, అలాగే ఆ కాలనీలో ఉండే వాళ్ళందరూ బుర్ర తక్కువ వాళ్ళు అని మాన్యువల్ అక్కడ వారితో తమ అమ్మ హెల్త్ బాగోలేదని చెప్పి అందుకే తమ పాత ఇంటికి వచ్చామని చెప్పి నమ్మిస్తాడు. ఇంకా అలాగే గ్రేసీకి అల్జీమర్స్ అని తన మతి మరుపుతో ఇంటి నుండి వెళ్ళిపోయిందని ఆ కాలనీ వాళ్ళు కాన్సెంట్రేట్ మొత్తం తమ అమ్మ మీద ఉండేలా ప్లాన్ చేశాడు. ఇంకా రెండవసారి గ్రేసీ ఇంటి నుండి కనుమనుకుని వెళ్ళిపోయిన తర్వాత డయానా ఇండియాకి వచ్చి మరుసటి రోజు మళ్ళీ న్యూజిలాండ్కి వెళ్ళేటప్పుడు అప్పటికే అందరూ గ్రేసీ కనబడట్లేదు అని తన గురించి ఆలోచిస్తూ మ్యాటర్ తన మీదకి డైవర్ట్ చేసి ఇంకా గ్రేసీ వీడియో తనకి పంపి న్యూజిలాండ్కి వెళ్లకుండా తిరిగి ఇంటికి రప్పిస్తాడు. ఆ రోజు రాత్రి ప్రియా నిజంగానే వారి ఇంట్లో గ్రేసీని చూసి ఉంటుంది. అప్పుడే డయానాని అక్కడికి తీసుకుని వచ్చి చంపి తన బాడీని యాసిడ్ ఉన్న ట్యాంక్ లో పడేసి కరిగించి ఆ లిక్విడ్ ని కొద్దిగా బాత్ టబ్ లో జాన్ పోస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు గ్రేసీ సెకండ్ టైం మిస్ అయినప్పుడు గ్రేసీ ప్లాన్ ప్రకారం స్టెఫీ తాగిన జ్యూస్ గ్లాస్ లో మాత్రమే మత్తు టాబ్లెట్స్ కలిపి ఉంటుంది. స్టెఫీ స్పృహ కోల్పోయాక గ్రేసీ లేచి నడుచుకుంటూ ఇంటి వెనక మాన్యువల్ మొదట్లో రెడ్ క్లాత్ కర్రపాతిన దారిలోని నడుచుకుంటూ వెళ్ళి రాయ్ కారు ఎక్కగా రాయ్ తనని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఆ రెడ్ క్లాత్ కర్రపాతిన దారిలోని వెళ్లటంతో గ్రేసీని ఎవరూ చూడలేకపోయి ఉంటారు. ఇంకా విషయం అర్థమైనప్పుడే మాన్యువల్ వాళ్ళ కొత్త బేకరీ షాప్ దగ్గరికి వెళ్లి చాటుగా ఉండి లోపలికి చూడగా లోపల మాన్యువల్ అండ్ జాన్ అతిథిని చంపాలనుకుంటూ ఉండగా ప్రియ అతిథిని ఎలాగైనా కాపాడాలని కారుని స్పీడ్ గా వారి వైపు వెళ్లి వారిని కారుతో గుద్ది గాయపరుస్తుంది. అలా అతిథిని కాపాడగా అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు జరిగినంతా తెలుసుకుని డయానా మర్డర్ కేసులో వారిద్దరిని అరెస్ట్ చేస్తారు. డయానా మర్డర్ కేసులో వారందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదంతా తెలిసిన ప్రియ కాలనీ వాళ్ళు పైకి అంత మంచిగా కనిపించి వీళ్ళు ఎంత రాక్షసులో అని ఆశ్చర్యపోతారు. అలాగే ప్రియతో నీకు నిజంగానే ధైర్యం ఎక్కువ అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇక లాస్ట్ కి అందరికీ మిగిలిపోయి ఉండే డౌట్ హీరోయిన్ కార్ని ఎవరు గుద్దారా అనే కదా. ఆ రోజు ప్రియా అండ్ తన ఫ్రెండ్ కెఫేలో మాట్లాడుకుంటూ ఉండగా బయట ఆపిన తన కారుని ఎవరో డాష్ ఇచ్చి డ్యామేజ్ చేసి వెళ్ళి ఉంటారు కదా. హీరోయిన్ కారుని గుద్దింది కూడా మాన్యువల్ వాళ్ళ టీమే. వాళ్ళు ఆ ప్లాన్ అంతా చేసుకుని అక్కడ నుండి బయలుదేరేటప్పుడు ప్రియా కారు గుద్దేసి ఉంటారు. అలా ఏ సీన్ తో అయితే మూవీ స్టార్ట్ అవుతుందో అదే సీన్ తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయాలి. థ్యాంక్ యూ.